తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లి గ్రామ పంచాయతీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి ఇంటింటికెళ్లి ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ జగ్గరాజుపల్లి గ్రామానికి మొత్తం 2,79,00,000 నిధులు ఖర్చు పెట్టామని పేర్కొన్నారు. అంగన్వాడీ స్కూల్లో తాగునీటి ఆర్ఓ ప్లాంట్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రంగినేని చంచయ్య నాయుడు, మండల అధ్యక్షులు అక్షింతల కృష్ణ యాదవ్, మండల మాజీ అధ్యక్షులు కామేశ్వర యాదవ్, బూత్ కన్వీనర్ నాగార్జున, యూనిట్ ఇన్ఛార్జ్ రమేష్, సీనియర్ నాయకులు పాపిరెడ్డి, చెంచురెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. హౌసింగ్ ఎవరున్నామా? నా వెనకాల హౌసింగ్ యూనిట్ టోటల్గా హౌసింగ్ ఎంతమంది పేరు ఆ తర్వాత ఎంతమంది పెన్షన్లు ఎవరు రాలేదు కూడా లిస్ట్ తయారు చేయండి. ఈ 17-18 ఓపెన్ చేస్తాం. మీరు హౌసింగ్ కాబట్టి ఎవరు సెక్రటరీ ఎవరు అవసరం ఉన్నాయి అవన్నీ లిస్ట్ అయ్యండి. అనారోగులు అంటే ఎవడోడు దొంగతనంగా పాత్రలు పెట్టుకున్నారు అవన్నీ క్యాన్సిల్ చేసి ఎవరెవరు అవసరం ఉందో అన్నీ పెట్టుకోండి. దీంట్లో మాత్రం పార్టీ చూడదు. ఏ పార్టీ అయినా సరే పుస్తకాలు ఉంటే ఇవ్వాలి. భాస్కర్ హౌసింగ్ ఇల్లేనా అదే ఇచ్చేస్తాం. హౌసింగ్ ఇస్తాము. అట్లనే ఎవరికైతే ఇల్లుతో పాటు భూమి కూడా లేదు వాళ్ళకి 3 సెంట్లు భూమి ఇస్తాం. మీరు రోజునా ఇది మొత్తం వచ్చి మీరే తీసుకోవాలేదా? రాయించుకోలేదా? వచ్చి అందరికీ రాస్తున్నారు. ఎన్ని ఇల్లు మొత్తం హౌసింగ్ మన హౌసింగ్ అతనే ఉన్నారా? ఇవన్నీ కూడా టోటల్ గా అమ్మా ఎవరెవరికి భూమి లేదు. అప్పుడు ఇంట్లో అదే అన్నారు వాళ్ళ పిల్లలు ఉంటారు. వాళ్ళ పిల్లలు ఉంటారు. వాళ్ళ పిల్లలు కూడా ఇస్తారు చేయాలి. ఇంట్లో పిల్లలు ఉన్నారా? తల్లికి 100 వచ్చిందా? ఎంతమందికి వచ్చింది? ముగ్గురికి. ముగ్గురంటే ముగ్గురు ఎంత ఇచ్చారు? ఒక్కొక్కరికి 13,000 అంటే 34,000. ఆనందంగా ఉన్నారు కదా? ఇక్కడ నీళ్లు, ఎలక్ట్రిసిటీ ఎవరి ఇబ్బందులు ఉన్నాయి? బాగానే ఉందా? గవర్నమెంట్ హ్యాపీ గారు అందరు పెట్టేది అందరికి ఇచ్చేస్తారు. గారు ఇప్పుడు సార్ ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ 120-130 స్పాట్స్ అవసరం చూస్తారు ప్రాపర్గా. హౌసింగ్ సెక్రటరీ గారు హౌసింగ్ 2 నిమిషాలు 2 సిలిండర్ వచ్చేసింది. మీకు ఇంకో సిలిండర్ వస్తుంది. అందులో పిల్లలు ఎక్కడ పోవాలన్న జిల్లాలో ఆడపిల్లలకి ఆగస్టు 15 నుంచి ఫ్రీ. తల్లికి 100 పడిపోయింది కదా, వచ్చేసి బాగా చదువుకోవాలి. టీచర్ కావాలి ఆశ. ఈరోజు శ్రీకాళహస్తి రూరల్ మండలం జగ్గరాజుపల్లిలో పొద్దున్నుంచి తిరగడం జరుగుతుంది. ఇక్కడంతా కూడా వచ్చిన వెంటనే ఆనందం వ్యక్తం చేశారు. అలానే రావడం చాలా మంచిది. చంద్రబాబు నాయుడు ఆలోచన ఎంత దూరంగా ఉంటుందంటే ఎక్కడెక్కడ మనం ఎమ్మెల్యేలు ఊర్లోకి పోతే అక్కడ ఇబ్బందులు తెలుస్తాయి అని చెప్పి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రూట్ ఆడేది. ఇక్కడ హౌసింగ్ ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంది.
నేను గమనించి ఇమీడియట్ గా హౌసింగ్ అనేది ఆర్డర్ ఇచ్చాం. ఇక్కడ ఎవరైతే హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మాడు. అట్నే అసలు వాటర్ ఇష్యూ కూడా ఉంది. దాంట్లో ఆరో ప్లాన్ పెట్టి పంపించున్నాం, కానీ బోర్ లేదు. ఇమీడియట్ గా 1 వీక్ లోపల బోర్ వేసి అట్నే అంగన్వాడీ స్కూల్ కూడా ఒక CSR ఫండ్ కింద మాడడం, దాన్ని కూడా రిపేర్ చేసి దాన్ని కూడా బ్రహ్మాండంగా నాకు ఒక ఆలోచన ఏంటంటే అంగన్వాడీ స్కూల్కి చాలా ల్యాండ్ ఉంది కాబట్టి దగ్గర 3 సెంట్లు 4 సెంట్లు ఉంది. సో డెఫినెట్ గా దీన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ అంగన్వాడీస్గా తీర్చిద్దాలని ఒక సంకల్పం చేద్దామని నేను డిసైడ్ అయ్యాను. అట్నే ఇక్కడ చూస్తే ఇంకోటి ఏంటంటే ఇక్కడ తెలుగంగ ల్యాండ్ కొన్ని పోయింది. ఇది పోయి కూడా 18 ఏళ్ళు అయిందంట. దానికి ఇంకా క్షమించాలి ఎస్ఎస్ కెనాల్, దాంట్లో కొద్దిగా డబ్బు రావాలట. అది కూడా మేము ఇప్పుడే MRO గారికి ఇచ్చాం. అంటే ఇక్కడ చాలా మందికి అపాచి కూడా పోయింది, అదే ఇచ్చాను. తర్వాత ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఇంకోటి గమనించింది ఏంటంటే ఇక్కడ ఇల్లు పట్టాలు కావాలి. అది కూడా ఇమీడియట్ చెప్పాం, విదిన్ అ మంత్ ఇక్కడ ఎవరెవరికి పట్టాలు అవసరం ఉందో అవన్నీ ఇచ్చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. అట్నే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఇక్కడ 11,44,000 రూపాయలు ఈ యొక్క గ్రామానికి పడడం జరిగింది. దాని తర్వాత తల్లికి వందనం కింద 5,06,000 చిల్లర పడడం జరిగింది. దీపం పథకం కింద 248 మందికి అనగా 2,22,200 రూపాయలు ఇవ్వడం జరిగింది. క్యాటిల్ 35,000 ఇవ్వడం జరిగింది గేటుకి. అట్నే క్యాటిల్ షెడ్ ఒకటి 2,75,000 చేయడం జరిగింది. SHD గ్రూప్ లోన్స్ 223 మందికి 1,54,18,000 ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ హెల్ప్ యానిమల్ ఫీడ్స్ కి 15 కౌస్ కి ఇవ్వడం జరిగింది. 9,220 రూపాయలు ఇవ్వడం జరిగింది. యూరియా 611 బస్తాలు, దీంట్లో 26,579 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ టోటల్ కలిపితే లేదా 2,79,33,599 రూపాయలు ఈ సంవత్సరంలో ఈ ఊరికి ఖర్చు పెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు గారిది అతనే ఎన్డీఏ గవర్నమెంట్ చిత్తశుద్ధి ఎలా ఉందో చూస్తారు. ఇంత ముందర వచ్చినప్పుడు ఈ రోడ్ కూడా చండాలని తెలుసు, దాన్ని కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేశాం. అంతేకాకుండా ఈ హౌసింగ్ స్కీమ్స్ అనేది కూడా ఇమ్మీడియట్గా చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి మీకు మాటిస్తూ, అలానే మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అనే చెప్పేదానికి చిన్న ఉదాహరణ ఏంటంటే మామిడి రైతు దగ్గర కిలోకి 12 రూపాయలు నష్టపోతుంటే వాళ్ళు తీసుకునే పరిస్థితి లేకుంటే ఎక్సెస్ ప్రొడక్షన్ ఉంటే సబ్సిడీ ఇచ్చి 4 రూపాయలు సబ్సిడీ పర్ కేజీ ఇచ్చి ఈరోజు తిరిగి బైబ్యాక్ స్కీమ్ చేస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ. నిజంగానే అంటే ఇది ఒక కామన్ డైలాగ్. ప్రెస్ వాడు అడుగుతారు, ఏమడుగుతారు, స్పందన అంటారు. నేనేం బ్రహ్మాండంగా చింపేశాను. వాస్తవం కూడా ఏంటంటే ప్రతి ఇంటికి పోతే 3 పిల్లలు 4 పిల్లలు ఇంటూ 13,000 హౌసింగ్ ఇప్పుడు స్కీమ్ పెట్టాం. బ్రహ్మాండం హ్యాపీ. ప్లాట్లు ఎవరెవరికి అవసరం ఉందో 3 సెంట్ల భూమి ఇమ్మీడియట్గా ఇస్తా అని చెప్పి, నీళ్లు ఎక్కడ పోయినా అక్కడక్కడ ఇమ్మీడియట్గా ఆర్డర్ ఇచ్చి బోరేస్ చేస్తాను. పెన్షన్లు 1వ తేదీ పొద్దున్నే నాకు పేదవాళ్ళు కొంత వచ్చి అయ్యా 6 గంటలకు వచ్చి లేపుతున్నారు, 7 గంటలకు ఇస్తే బాగుంటుంది అంటే పొద్దునిద్దరు లేపేస్తారు. కాబట్టి అంత చక్కటి పాలన, అందరు ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా అన్నిటికంతా ముఖ్యం ఈ మామూలు రౌడీ వసూళ్లు, కరప్షన్, గుండాయిజం ఇవన్నీ కూడా కటాఫ్. ఎక్కడ కూడా లేదు, ప్రశాంతమైన వాతావరణం. ఇది ప్రజలకు కావాల్సింది, ఇది మేము ప్రజలకు అందించేది. సో ఇదొక బ్రహ్మాండమైన పాలన. చంద్రన్న ఉంటే చల్లదనం, చంద్రుడు ఎంత చల్లగా ఉంటారో మా చంద్రన్న ఇప్పుడు అంత చల్లగా ఉంటాడు. కాబట్టి చంద్రన్న పాలనలో లోకేష్ అన్న ఆదేశాల మేరకు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు. ఇబ్బందులు ఉన్న చోట కూడా ఎక్కడెక్కడ ఉండదో మేము ఎమ్మెల్యేగా మేము పోయినప్పుడు కూడా కొట్టుకుని పెడుతున్నాం. అమ్మ మేము పాలన లేవని మార్చుకోవాలి, మా బిహేవియర్ ఏమైనా మార్చుకోవాలి, మాలో ఏమైనా మార్చుకోవాలి. లేదన్నా నువ్వు గోపాలను నెట్ చేస్తున్నావు, దానికన్నా బాగా చేస్తావు అని కొంతమంది చెప్పడం జరిగింది. నిజంగా అదే మాకు శ్రీరామ రక్ష. తప్పకుండా వచ్చే 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం చల్లగా ఉంటుంది, ప్రజలందరూ కూడా హాయిగా ఉంటారు. బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహీద్ దర్గా, దర్గామిట్ట, నెల్లూరు. జూలై 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరుగును. జూలై 6వ తేదీ ఆదివారం సందల్మాలి, 7వ తేదీ సోమవారం గంధ మహోత్సవం, 8వ తేదీ మంగళవారం రొట్టెల పండుగ, 9వ తేదీ బుధవారం తహలీల్ ఫాతిహా, 10వ తేదీ గురువారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహీద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.